లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మినప్పప్పుతో కారపూస ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని దాంట్లో 1 కప్పు మినప్పప్పుని పోసుకొని స్పూన్తో కలుపుకుంటూ 3 లేదా 4 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో బియ్యాన్ని తీసుకొని ఈ పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మరపట్టించి పిండి చేసుకోవాలి. పిండి తయారు చేసుకున్న తర్వాత మరొక పెద్ద బౌల్ తీసుకొని ఈ పిండిని దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్టును పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి చేయితో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా ఈ పిండిలో వేసుకొని మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా పిండి మరీ గట్టిగా ఉండకుండా మరీ మెత్తగా ఉండకుండా ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని దీంట్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని పూసగొట్టాలు ఇలా చిన్న హోల్స్ ఉన్న పూసగొట్టాలు తీసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలోంచి కొంచెం తీసి ఈ పూసగొట్టంలో పెట్టుకోవాలి. ఇలా పిండి పెట్టుకున్న తర్వాత కాగుతున్న నూనెలో పూసని ఇలా ఒత్తుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పూసని నూనెలోంచి తీసుకొని చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే పూసలు ఒత్తుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకోవాలి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే వారికి ఎంతో హెల్దీ ఫుడ్. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన మినపప్పు కారపూస రెడీ. థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.